నమస్కారం. ఈరోజు నవంబర్ 7, 2025 శుక్రవారం నాటి ముఖ్యమైన వార్తలు. వందేమాతరం వేడుక ప్రారంభం. జాతీయ గీతం వందేమాతరం రచన నవంబర్ 7, 1875 150వ వార్షికోత్సవ వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 150 ప్రాంతాల్లో పదకల్పన కార్యక్రమాలు, స్మరణిక నోటు, నాణెం విడుదల, ఉదయం 10:10 గంటలకు సంపూర్ణ గాన కార్యక్రమం వంటి విశేషాలు చేస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, తొలిదశ పోలింగ్. బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో తొలిదశ 243 స్థానాల్లో 121 స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. 3 ప్రతిపక్షాల ఎన్డీఏ, మహాగాధ బంధన్, జన సురాజ్ మధ్య పోటీగా జరిగిన పోలింగ్లో రికార్డు 64.6% ఓటర్ల హాజరు నమోదైంది. ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాదం. బిలాస్పూర్ సమీపంలో జరిగిన రైలు ఢీకులకు కనీసం 11 మంది ప్రజలు మృతి చెందారు. ఓ బత్తుగార రైలు వెనుక నుంచి వస్తు రైలు ఢీకుని ప్రమాదం సంభవించింది. రైల్వే అధికారులు విచారణ ప్రారంభించి మృతుల కుటుంబాలకు హాజరానికి సహాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఏపీ కేబినెట్ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నవంబర్ 7న ప్రధానమంత్రి కార్యాలయంలో లక్ష్యంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు రాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించింది. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సిఈ భాగస్వామ్య సదస్సు, సంఘం సమావేశంపై అమరావతి రాజధానిపై పురోగతిపై, భూముల కేటాయింపులపై, శాంతి భద్రత అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ చేశారు. పంట బీమా వాయిదా అనుమానాలు. కఠినతర విధ్వంసానికి గురైన రైతులు ఇబ్బందులు పడ్డారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పెరిగిన ఆందోళనలపై స్పందించి వెంటనే 600 కోట్ల రూపాయలు నిలువైన చెల్లింపులు విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు. పంట నష్టం తక్కువగా నమోదు చేయబడి బీమా చెల్లింపులు తప్పించుకుంటున్నారంటూ జగన్ ఆరోపించారు. విశాఖ సమావేశానికి పెట్టుబడిదారులను ఆహ్వానం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేస్తున్న డాక్టర్ పి. నారాయణ దుబాయ్లో చోటు చేసుకుంటున్న పెట్టుబడిదార సమావేశాల్లో ఏపీ ప్రాధాన్యతలను వివరించారు. ఆయన నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సి భాగస్వామ్య సదస్సులో దుబాయ్ పరిశ్రమల ప్రతినిధులను పాల్గొనమని ఆహ్వానం పలికారు. పైథాన్ కలకలం. తిరుమల ఘాట్ రోడ్డుపై భారీ కొండచిలువ కనిపించడం భక్తులను కలవరపరిచింది. రాష్ట్రపతి పర్యటన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. పరకామణి కేసు విచారణ కోసం సీడీ తిరుపతిలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గోధుమ పిండి పంపిణీ. 2026 జనవరి నుండి రైస్ కార్డ్ హోల్డర్లకు కేజీ 18 రూపాయల చొప్పున గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్నికల శిక్షణ. సీఈఓ ఆధ్వర్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఐఆర్ 2026 ఓటరు జాబితా సవరణ పై శిక్షణ నిర్వహించారు. ఈసీఐపై షర్మిల విమర్శలు. ఎన్నికల సంఘం ఈసీఐ బీజేపీకి తొత్తుగా పనిచేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. మత్తు పదార్థాల నియంత్రణ. ఎన్డీఏ ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత అన్నారు. క్రీడలు. హ్యాండ్బాల్, నెట్బాల్ పోటీలు నవంబర్ 8 నుంచి విజయవాడలో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రైవేట్ కళాశాలల్లో నిరసన. ఫీజు రీయింబర్స్మెంట్లో 10,000 కోట్లు మిగిలి ఉన్న కేసుపై రాష్ట్రంలోని సుమారు 2,000 ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలలు 4వ రోజు నిరసనగా మూసివేయబడ్డాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఫాతి 5,000 కోట్లు విడుదల కోరుతూ ఖండించింది. ప్రభుత్వం ఈ ఫీజు ఉపసంహరణ పథకం నిధుల మైలురాళ్లపై కమిటీ రూపొందించింది. చెవెళ్ల రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ బీజాపూర్ రహదారిలో చెవెళ్ల మండలం బొజ్జగూడ వద్ద ఒక సెమీ ట్రక్కు రాష్ట్ర రహదారి బస్సును ఢీకొట్టి కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి గాయపడిన వారు వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం ఏర్పాటు చేయమని అధికారులు ఆదేశించారు. ఐరోపా దేశాలతో సహకారం. జర్మనీ కాన్సుల్ జనరల్ మిఖైల్ హాస్పర్ నేతృత్వంలోని జర్మనీ ప్రతినిధులతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చే విధంగా సహకారం కోరారు. ముఖ్యంగా జర్మన్ కంపెనీలను తెలంగాణలో ఫార్మా, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టవలసిన సూచన చేశాడు. ఇదే సందర్భంగా హైదరాబాద్లో ప్రారంభమయ్యే ద్విచక్ర స్వయంగా లోకల్ కంపెనీ డాయ్చే బాస్ యొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ సంస్థాపనకు 1000 మంది ఉద్యోగాలు కలుగుతాయని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. నవంబర్ 11న జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి ఓటు నిల్వలేదని ప్రకటించారు. రాష్ట్ర కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచార సభలో రేవంత్ ప్రభుత్వ సంక్షేమ పరిపాలనలను గురించి అర్ధరాత్రి 2:39 లక్షల కుటుంబాలకు చవకపు అద్దె బియ్యం, కొత్త రేషన్ కార్డులు, 4,000 ఇంద్రమ్మ ఇళ్లు హామీలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11 పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించి కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి తన కుమారుడిని ఆసుపత్రిలో చూసేందుకు కేటీఆర్ అనుమతించలేదని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. సీఎం రేవంత్ ప్రజల కోసం కాకుండా ఎంఎం కోసం పనిచేయాలని కిషన్ రెడ్డి విమర్శించారు. గాంధీ ఆసుపత్రి తనిఖీ. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ టీజీహెచ్ఆర్సీ గాంధీ ఆసుపత్రిని తనిఖీ చేసి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని ప్రశంసించింది. వందేమాతరం గానం. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణలో సామూహిక గాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సింగరేణి. భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి సీఎండీ ఆదేశించారు. గాచిబౌలి ట్రాఫిక్.
గాచిబౌలిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ 3 స్థాయి ఫ్లైఓవర్లను ప్రతిపాదించింది. జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు ప్రభుత్వ రంగ ప్రాంగణాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించే అంశంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ వాయు కాలుష్యం ఢిల్లీలో వాయు నాణ్యత చాలా పేలవమైన వెరీ పువర్ కేటగిరీలోనే కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో AQI 400 దాటింది. పాఠశాలల్లో బహిరంగ కార్యకలాపాలను తగ్గించాలని సూచించారు. సోనం వాంగ్చుక్పై సిబిఐ దర్యాప్తు ప్రఖ్యాత ఆవిష్కర్త సోనం వాంగ్చుక్ FCRA విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘనలపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. నకిలీ పాస్పోర్ట్ స్కామ్ పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యాపారవేత్త 900 సార్లు బ్యాంకాక్ వెళ్లినట్లు నకిలీ పాస్పోర్ట్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ వాణిజ్య అంతరాయాలు బ్రెజిల్లో జరిగిన COP30 గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్లో చైనా ఉప ప్రధాని డింగ్ షుయెన్చియాంగ్ పర్యావరణ సాంకేతికతకు వ్యతిరేకంగా ఉన్న వాణిజ్య బంధనాలను తొలగించాలని పిలుపునిచ్చారు. ఆయన అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గార కమిషన్లలో ముందుండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు అందించాలని సూచించారు. గాజా హమాస్ తీవ్ర నిరోధం మధ్యప్రాచ్యంలో అమెరికా మధ్యస్థత్వంలో జారీ అయిన గాజా నియంత్రణ హెచ్చరికలకు ప్రకారంగా రాఫా ప్రాంతంలోని హమాస్ యోధులు ఆయుధాలను సమర్పించి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సహకరించాలని ఈజిప్ట్ ప్రతినిధులు ప్రతిపాదించారు. హమాస్ ఇంకా సరఫరా సమస్యలు చర్చలో లేవని, తమకు అందించిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు సంఘర్షణ ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ప్రారంభమైన రోజు పాక్ సైనికులు సరిహద్దు వద్ద తాత్కాలిక గన్ఫైర్ మార్పిడి చేశారు. 2 ప్రభుత్వాల స్పోక్స్పీపుల్ పరస్పరం వైపుని బాధ్యులు అన్నారు. అయితే ఇద్దరు ఆత్మపాక చర్చలు కొనసాగేందుకు ఆసక్తి ఉందని తెలియజేశారు. ఏ ఒక్క ప్రమాదం రికార్డు కాలేదు. 2 దేశాలు తాత్కాలిక అగ్నిచారును ఎదుర్కొన్నా ప్రతిపక్షం శాంతి చర్చలను కొనసాగించే స్థితిలో ఉన్నట్టు ప్రకటించారు. బిజినెస్ మరియు స్టాక్ మార్కెట్ ఈ ఉదయం మార్కెట్ ప్రీఓపెన్ సెషన్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. నిన్నటి నవంబర్ 6 ట్రేడింగ్లో నిఫ్టీ 25400, 25500 స్థాయిలను పరీక్షించే దిశగా సాగింది. నిపుణులు నేటి ట్రేడింగ్ కోసం డెలివరీ, కల్పతరు ప్రాజెక్ట్స్, గ్రావిటా ఇండియా షేర్లను సిఫార్సు చేశారు. ఓపెనాయ్ అమెజాన్ భాగస్వామ్యం ఓపెనాయ్ మరియు అమెజాన్ మధ్య $3800 కోట్ల భారీ భాగస్వామ్యం కుదిరింది. దీని కింద ఓపెనాయ్ కీలకమైన AI వర్క్లోడ్ల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS ను ఉపయోగిస్తుంది. ఈ రోజు ధరలు బంగారం, వెండి, ఇంధనం, బంగారం ధర హైదరాబాద్ ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లు 1 గ్రాము 11,250 రూపాయలు నిన్నటిపై ₹70 పెరిగింది. 24 క్యారెట్లు 1 గ్రాము 11,813 రూపాయలు నిన్నటిపై ₹74 పెరిగింది. వెండి ధర హైదరాబాద్ తాజా ధర అందుబాటులో లేదు. నిన్నటి ధరల ప్రకారం కిలో 1,65,000 రూపాయలు వద్ద ట్రేడ్ అయింది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు హైదరాబాద్ పెట్రోల్ ₹107 మరియు 45 పైసలు లీటరు ధర స్థిరంగా ఉంది. డీజిల్ ₹95 మరియు 69 పైసలు లీటరు ధర స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంధన ధరలు పెట్రోల్ సగటు ₹109 మరియు 11 పైసలు లీటరు. ఈరోజు వాతావరణం ఏపీ మరియు తెలంగాణ వాతావరణ సూచన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్ ఈరోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై పొగమంచుతో ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశముంది. క్రీడా వార్తలు బ్యాడ్మింటన్ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టాకుమంకు బ్యాంకాక్లో జరిగిన యోనెక్సిపి జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ 2025లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచకప్ విజేతలకు స్వాగతం. ఇటీవలి ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యురాలు మహిళల జట్టు అరుంధతి రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఆరోగ్య అలర్ట్స్ మానసిక ఆరోగ్యం అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా మరియు ఎంటర్టైన్మెంట్ హెడ్లైన్స్ ఈరోజు ప్రధాన ఆకర్షణ. ఈరోజు నవంబర్ 7 తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ ఈరోజు విడుదలవుతోంది. జటాధర సుధీర్ బాబు మరియు సోనాక్షి సిన్హా తెలుగు అరంగేట్రం నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర పానిండియా ద్విభాషా చిత్రంగా ఈరోజు విడుదలవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సమయపాలన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉందని సోనాక్షి సిన్హా ప్రశంసించారు. ఇతర విడుదలలు వీటితో పాటు తిరువీర్ ప్రీవింగ్ షో విష్ణు విశాల్ ఆర్యన్ విజయ్ సేతుపతి కుమారుడు నటించిన ఫినిక్స్ ప్రణవ్ మోహన్ లాల్ డయాజిరాయి మలయాళంలో ప్రశంసలు పొందింది మరియు ప్రేమిస్తున్న వంటి అనేక ఇతర చిన్న చిత్రాలు కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.